నమస్కారం. రామకథల ఛానల్కి స్వాగతం. ఈరోజు మనం విశ్వామిత్రుని జన్మ వృత్తాంతమును తెలుసుకుందాం. బ్రహ్మదత్తుని వివాహం తర్వాత కుశనాభుడు పుత్రప్రాప్తికై పుత్రకామేష్టిని ఆచరించెను. కొంతకాలమునకు కుశనాభుడు ఘృతాచియందు గాది అను కుమారుడు ఉదయించెను. అతడు మిక్కిలి ధార్మికుడు. రామా, ఆ గాదియే నా తండ్రి. కుశవంశమున పుట్టిన నాకు కౌశికుడు అని పేరు ఏర్పడెను. మా అక్క సత్యవతి చక్కని వ్రతనిష్ట గలది. ఆమెకు రుచికునితో వివాహం జరిగెను. ఆమె ఎల్లప్పుడూ పతిని గౌరవించేది కనుక ఆమె పతిని అనుసరించి సశరీరంగా స్వర్గమునకు చేరెను. నా సోదరి లోకహితార్థమునకై కౌశికీ నది అయి హిమగిరిని ఆశ్రయించెను. నేను కౌశికిపై గల ప్రేమతో హిమాలయ ప్రాంతమున సుఖంగా నివసించుచున్నాను. ఓ రామ, యజ్ఞం చేయి నిమిత్తమై నేను సిద్ధాశ్రమునకు వచ్చి తిని అని చెప్పెను. విశ్వామిత్రుడు చెప్పిన ఈ విషయాలు విన్న మునులు అందరూ బాగు అనుచు ఆయనను కీర్తించిరి. రామ, రాజులు, ఋషులు, బ్రహ్మ ఋషులు ఏకకాలంలో కనిపించే అపూర్వ వంశం ఈ కుశవంశం. విశ్వామిత్రుని జననం క్షత్రియ వంశంలో జరిగిన తపశ్శక్తితో త్రిలోకాలకు గౌరవనీయుడై బ్రహ్మ ఋషి అయ్యాడు. విశ్వామిత్రుడు తన జీవితం ద్వారా ధర్మానికి తపస్సుకు ఉన్న శక్తి ఏమిటో చూపించాడు. అందుకే ఈ వంశం భారత పురాణాలలో శాశ్వతమైన మహిమను పొందింది. ఇది ఈరోజు కథ. తదుపరి భాగంలో మరో అందమైన సంఘటనను తెలుసుకుందాం. ధన్యవాదములు. జై శ్రీరామ్.